హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సైనో మ్యాథ్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆన్ పర్సంటేజెస్లో మనం ఎస్ఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆన్ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో గత 7 to 8 ఇయర్స్ 7-8 సంవత్సరాల నుంచి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి డైరెక్ట్గా మనం పర్సంటేజెస్ మీద ఇచ్చిన ప్రాబ్లమ్స్ని తీసుకొని ఈ వీడియోలో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ మనకి ఎంటీఎస్లో పర్సంటేజెస్ మీద 1 or 2 ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు మ్యాక్సిమం. సో కాబట్టి మనకి ఎంటీఎస్లో మార్క్స్ ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ కాబట్టి పర్సంటేజెస్ అనే చాప్టర్ని కొంచెం గట్టిగా జాగ్రత్తగా నేర్చుకోగలిగితే మీరు మినిమం 3 మార్క్స్ నుంచి మ్యాక్సిమం 6 మార్క్స్ వరకు గెయిన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి పర్సంటేజెస్ని మనం ఆల్రెడీ మన ఛానల్లో 3 వీడియోస్ని పోస్ట్ చేసాం. బేసిక్స్ దాన్ని బేస్ చేసుకొని ఒక 17 ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసాం, డిఫరెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ని. సో ఈ వీడియోలో డైరెక్ట్గా మనం ఎస్ఎస్సి బోర్డ్ కండక్ట్ చేసేటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నుంచి డైరెక్ట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆన్ పర్సంటేజెస్ తీసుకొని సాల్వ్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఏ సేవ్స్ 18% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఇఫ్ హిజ్ ఇన్కమ్ ఈజ్ increased by 41% and still saves the same amount. Find the percentage increase in his expenditure. ఇది ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సేవింగ్ మోడల్కి సంబంధించిన ప్రాబ్లం. ఫస్ట్ చూడండి, మనకి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సేవింగ్స్. ఇప్పుడు ఏ వ్యక్తికైనా సరే మనం పర్సంటేజెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇన్కమ్ని మనం 100%గా అనుకుంటాం. టోటల్ని 100% అనుకుంటే ఇప్పుడు వచ్చేటటువంటి ఇన్కంలో నుంచి ఏ అనే వ్యక్తి ఎంత పర్సంటేజ్ సేవ్ చేశాడంటే 18%ని సేవ్ చేశాడు. చూడండి, 100 రూపీస్ వస్తున్నాయి, 18% సేవ్ చేస్తున్నాం అంటే ఎంత ఖర్చు పెడుతున్నట్టు? 82 రూపీస్ ఖర్చు పెడుతున్నట్టు, అంటే 82% మనం ఖర్చు చేస్తున్నాం. ఇది ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్. ఇఫ్ హిజ్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 41%. ఇప్పుడు ఇతని ఇన్కమ్ని ఎంత ఇంక్రీజ్ చేశారంటే 41%. 100లో 41% ఇంక్రీజ్ చేస్తారంటే 41 ప్లస్ 41 యాడ్ చేస్తే 141. ఇది ఇప్పుడు ఇతనికి వచ్చే శాలరీ 141%. అండ్ స్టిల్ అయినప్పటికీ, అంటే ఇన్కమ్ వచ్చేసి 41% ఇంక్రీజ్ చేసినప్పటికీ కూడా స్టిల్ సేవ్స్ ద సేమ్ అమౌంట్. ఇంతకుముందు ఎంత అమౌంట్ సేవ్ చేస్తున్నాడో ఇప్పుడు కూడా అదే అమౌంట్ సేవ్ చేస్తున్నాడు. ఓకే, అయితే ఇప్పుడు 141లో 18% సేవింగ్ చేస్తే ఎంత ఎక్స్పెండిచర్ చేసినట్టు? అయితే ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ హిజ్ ఎక్స్పెండిచర్. 11లో 8 పోతే 3, 13లో 1 పోతే 2. సో ఇప్పుడు 123 అనేది ఎక్స్పెండిచర్. ఇప్పుడు మనల్ని ఏమంటున్నారంటే ఈ ఎక్స్పెండిచర్ పర్సంటేజ్ డిఫరెన్స్, ఎంత డిఫరెన్స్ వచ్చింది ఈ పర్సంటేజెస్లో అని అడుగుతున్నాడు. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ హిజ్ ఎక్స్పెండిచర్. ఈ రెండింటిని కంపేర్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకోండి. 1 12లో 8 పోతే 4, 41. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ, ఎంత ఇంక్రీజ్ అయింది లేదా డిక్రీజ్ అయింది అన్నప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకొని ఇనిషియల్ వాల్యూ వేయాలి. బై 82, ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అన్నాడు. 41 1s are 42 2s are 1/2. మనం పర్సంటేజెస్ వీడియో చెప్పేటప్పుడు ముఖ్యంగా చెప్పాం, ఫ్రాక్షన్స్ టు పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్స్ కన్వర్ట్ చేయడం వస్తే మనం ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనకి 1/2 అనేది ఫ్రాక్షన్, దీన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100, లేదా మనం డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే 1/2 అంటే 50%. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఎస్ ఈజ్ 20% మోర్ దాన్ టీ, టీ ఈజ్ 10% less than u. What is the ratio of s to u? ఇట్లా ఎస్ అనే వ్యక్తి టీ కంటే ఎక్కువ లేదా టీ అనే వ్యక్తి యూ కంటే తక్కువ, ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మనం కీ పాయింట్ పట్టుకోవాలి, ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలనేది. ఫస్ట్ పాయింట్ చూడండి, ఎస్. ఇప్పుడు ఇక్కడ మనకి 3 వ్యక్తులు ఇచ్చారు, ఎస్ టీ యూ. ఎస్ ఈజ్ 20% మోర్ దాన్ టీ, అంటే టీ కంటే ఎస్ 20% ఎక్కువ. అయితే టీ ఎంతో మనకు తెలియాలి కదా, టీ ఎంతో మనకు తెలియదు. టీ ఈజ్ 10% లెస్ దాన్ యూ. సో ఎస్ని టీకి లింక్ చేశాడు, టీని యూకి లింక్ చేశాడు. సో ఫైనల్గా మనం యూని 100% అనుకుందాం. ఇది కీ పాయింట్. సో ఇట్లా ఈక్వేషన్ ఈ ఫార్మాట్లో ఇచ్చినప్పుడు మనం కీ పాయింట్ ఎవరి దగ్గర నుంచి ఎవరిని 100 అనుకోవాలనేది మనకు తెలియాలి. సో యూని మనం 100 అనుకుంటే 100% అనుకుంటే
T is 10% less than U. U కంటే T 10% తక్కువ. సో 100లో 10% తక్కువ అంటే 100లో 10 తీసేస్తే 90. 100లో 10% అంటే 10, 100 minus 10, 90. S is 20% more than T. T కంటే కూడా S 20% ఎక్కువ. సో T వచ్చేసి మనకి 90 అనుకుందాం. ఇందులో 10% అంటే 90, 10% అంటే 9, 20% అంటే 18. సో T కంటే S ఎక్కువ, ఎంత ఎక్కువ? 18 ఎక్కువ. సో కాబట్టి 108. ఇప్పుడు ఏమన్నాడు? ద రేషియో ఆఫ్ S టు U. Sకి Uకి రేషియో అడుగుతున్నాడు. ఓకే, 4 2s are 8, remaining 2. 4 7s are 28. 4 2s are 8, remaining 2. 4 5s are 20. 27 is to 25. వీళ్ళిద్దరి మధ్య రేషియో. ఆప్షన్ ఏ is the right answer. Next problem. A number is first increased by 20% and then reduced by 15%. If the final value is 2040, then 2040, then what is the initial value of the number? సో ఫస్ట్ ఒక నెంబర్ని 20% ఇంక్రీజ్ చేశారు, ఆ తర్వాత 15% డిక్రీజ్ చేశారు. ఇది ఫైనల్ వాల్యూ. ఫైనల్ వాల్యూ ఇదైతే ఇనిషియల్ వాల్యూ ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆ నెంబర్ ఏంటో మనకు తెలియదు కాబట్టి 100 అనుకుంటాం. 100ని 20% ఇంక్రీజ్ చేస్తే 100లో 20% అంటే 20. 20ని యాడ్ చేస్తే 120. దెన్ డిక్రీజ్డ్ బై, ఇప్పుడు ఈ నెంబర్ని మళ్ళీ 15% డిక్రీజ్ చేశారు. 120లో 15% అంటే 10%, 12, 5% అంటే అందులో హాఫ్. 12 + 6 18. ఓకే, 120లో డిక్రీజ్ అన్నాడు కాబట్టి 18 తీసేస్తే 102. ఫైనల్ వాల్యూ మనకి ఇచ్చాడు. ఈ 102 వచ్చేసి 2040. 102 వచ్చేసి 2040 అయితే ఇనిషియల్ వాల్యూ ఎంత? 100. 100 వచ్చేసి ఎంత అని అడిగాడు. సో 102 ఇంటూ 2, 204 వస్తుంది. 2 2s are 4, 2 zeros are 0, 2 1s are 2 ఇంటూ 0. 102 ఇంటూ 20తో మల్టిప్లై చేస్తే మనకి 2040 వస్తుంది. సో 100 ఇంటూ 20తో మల్టిప్లై చేస్తే మనకి ఇనిషియల్ వాల్యూ వస్తుంది 230. ఆప్షన్ సి is the right answer. Next problem. Rahul's salary is 40% less than Rakesh's salary. Deepak's salary is 80% more than Rahul's salary. If Deepak's salary is 34,560, then what is the salary of Rakesh? Same previous laga, T is more than S, S is less than. దాన్ని బేస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి ముగ్గురు వ్యక్తులు ఇచ్చారు, రాహుల్, రాకేష్, దీపక్. ఇప్పుడు కీ పాయింట్ ఎవరి దగ్గర ఉంది, ఎవరి దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలి, ఎవరిని 100 అనుకోవాలనేది చూద్దాం. రాహుల్స్ శాలరీ ఈజ్ 40% లెస్ దెన్ రాకేష్. రాకేష్ కంటే రాహుల్ శాలరీ 40% తక్కువ. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, దీపక్స్ శాలరీ ఈజ్ 80% మోర్ దెన్ రాహుల్ శాలరీ. సో ఇక్కడ కీ పాయింట్ రాకేష్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మనం కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ రాకేష్ శాలరీని మనం 100% అనుకున్నాం. రాహుల్ శాలరీ అనేది రాకేష్ కంటే కూడా 40% తక్కువ. సో 100లో 40 తీసేస్తే 60%. దెన్ దీపక్స్ శాలరీ ఈజ్ 80% మోర్ దాన్ రాహుల్స్ శాలరీ. రాహుల్ శాలరీ ఎంత అయితే ఉందో దానికంటే దీపక్ శాలరీ 80% ఎక్కువ. ఇక్కడ చూడండి, 10% అంటే 6, 80% అంటే 8 6 are 48, 60 + 48 108. ఇవి వీళ్ళ యొక్క శాలరీస్ పర్సంటేజెస్. ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడు, ఇఫ్ దీపక్స్ శాలరీ ఈజ్ 34,560, 34,560 దీపక్ యొక్క శాలరీ ఇచ్చాడు. 108 పార్ట్స్ వచ్చేసి 108% వచ్చేసి 34,560 అయితే దెన్ వాట్ ఈజ్ ద శాలరీ ఆఫ్ రాకేష్? రాకేష్ యొక్క శాలరీ ఎంత? ఇలా బిగ్ నెంబర్స్ వచ్చినప్పుడు మనం క్యాన్సిలేషన్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 8 ఉంది, ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో
6 ఉంది. సో 8తో మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుందంటే 8 2s are 16. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్లో 2 ఎక్కడుంది యూనిట్స్ ప్లేస్లో అనేది చూసుకుంటే మనకి ఆప్షన్ ఏ 32. సో 108 ఇంటూ ఓటీపీ ద్వారా వెళ్తే మనం 32, ఓటీపీ ద్వారా వెళ్తే మనం ఆప్షన్ త్రూ ప్రాసెస్ ద్వారా వెళ్తే 108 ఇంటూ 32 దీంతో మల్టిప్లై చేస్తే మనకి 34560 అనేది వస్తుంది. ఒకసారి చెక్ చేయి. 108 ఇంటూ 32, 8 2s are 16, 2 1s are 2, 3 8s are 24, 3 1s are 3, 6 5 4 3, 34560 ఇంటూ 0 320తో మల్టిప్లై చేయాలి. 100 ఇంటూ 320 చేస్తే మనకి 320 100. ఆప్షన్ ఏ 32,000 is the right answer. Next problem. What is the value of 20% of 30% of 7,200? 20% half అంటే ఇంటూ 20% half అంటే ఇంటూ 30% ఆఫ్ అంటే ఇంటూ హాఫ్ అంటే ఇంటూ 7,200. 7,200లో 30% ఇంటూ 20% ఎంత అంటారు? 20% అంటే మనకి ఈ పర్సంటేజ్ని ఫ్రాక్షన్గా రాసుకుంటే 1/5. 30%ని ఫ్రాక్షన్గా రాసుకోవద్దు, ఎందుకంటే 33 1/3 అవుతుంది. సో అది కాంప్లికేట్ అవుతుంది. కాబట్టి మనకి ఏదైతే వీలుగా ఉంటుందో క్యాన్సిలేషన్కి అనువుగా ఉంటుందో అలా కన్వర్ట్ చేసుకోవాలి. 30% అంటే 30/100 ఇంటూ 7,200. 00 00 will get cancelled. 5 1s are 5 6s are 30. That is equal to 6 2s are 12, 7 6s are 42 plus 1 432. Option B is the right answer. Next problem. 12% of what number is equal to 30% of 960? ఇచ్చిన సెంటెన్స్ని మనం ఈక్వేషన్ రూపంలో రాసుకున్నాం. ఫస్ట్ 12% హాఫ్ అంటే ఇంటూ వాట్ నెంబర్ అన్నాడు. ఆ నెంబర్ ఏంటో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. వాట్ నెంబర్ ఆ నెంబర్ తెలియదు. ఈజ్ ఈక్వల్ టు 30% హాఫ్ అంటే ఇంటూ 960. సి పర్సంటేజ్ విల్ గెట్ క్యాన్సిల్. 12 1s are 12 8s are 96. 0 0 3 8s are 24. 2,400. Option A is the right answer. Next problem. The length and breadth of a rectangle are 20 centimeters and 15 centimeters respectively. If the length increased by 20% and the breadth increased by 30%, the percentage increase in its area is. దీన్ని ట్రెడిషనల్ మెథడ్లో సాల్వ్ చేసుకుంటూ వెళ్తే టైం టేకింగ్. సో కాబట్టి మనం దీన్ని 100% అనుకొని దాని ఏరియాని లెంత్ ఇంక్రీజ్ అయింది కాబట్టి దాని షార్ట్ కట్ని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేద్దాం. సో మనకి ఏరియాని 100% అనుకుందాం. లెంత్ ఇంక్రీజ్డ్ బై 20%. సో 100లో 20% ఇంక్రీజ్ అయిందంటే దాని ఏరియా 120%. అండ్ ద బ్రెడ్త్ ఇంక్రీజ్డ్ బై 30%. ఇక్కడ నుంచి మళ్ళీ బ్రెడ్త్ ఇంక్రీజ్ చేస్తే 30%. 120లో 10% అంటే 12, 30% అంటే 12 3s are 36. 120కి 36ని యాడ్ చేస్తే 156. లెంత్ని 20% ఇంక్రీజ్ చేశారు, బ్రెడ్త్ని 30% ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు ఓవరాల్గా మనం ఏమన్నాడు? ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఏరియా ఈజ్. ఫస్ట్ ఏరియా మనం ఏమనుకున్నాం? 100% అనుకున్నాం. దాని యొక్క లెంత్ని ఫస్ట్ 20% ఇంక్రీజ్ చేశారు, తర్వాత బ్రెడ్త్ని 30% ఇంక్రీజ్ చేశారు. ఓవరాల్ ఫస్ట్ ఏరియా ఇది, తర్వాత లెంత్ని బ్రెడ్త్ని ఇంక్రీజ్ చేసిన తర్వాత వచ్చిన ఏరియా ఇది. ఇప్పుడు ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఏరియా ఓవరాల్ ఎంత చేంజ్ ఉందంటే 56% అనేది ఏరియాలో చేంజ్ వచ్చింది. మీరు ట్రెడిషనల్ మెథడ్ ద్వారా సాల్వ్ చేసిన 56% చేంజే వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. 2 persons contested an election of parliament. పార్లమెంట్కి ఇద్దరు క్యాండిడేట్స్ 2 persons పోటీలో నుంచున్నారు. ద విన్నింగ్ క్యాండిడేట్ సెక్యూర్డ్ 57% ఆఫ్ ది టోటల్ ఓట్స్. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు విన్ అయ్యారనుకోండి.
సపోజ్ ఫస్ట్ పర్సనే విన్ అయ్యారు అనుకోండి, ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకి 57% ఓట్స్ వచ్చాయి అండ్ 1/a మెజారిటీ ఆఫ్ 42,000 ఓట్స్. గెలిచిన వ్యక్తి ఓడిపోయిన వ్యక్తికి ఎంత మెజారిటీ ఉందంటే 42,000 ఓట్స్, వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఉంది. చూడండి, టోటల్ ఓట్స్ అనేది మనకి 100% అనుకుందాం. 100%లో 57% ఇతనికి వచ్చినాయి. రిమైనింగ్ 10లో 7 పోతే 3, 9లో 5 పోతే 4, రిమైనింగ్ 43% వచ్చేసి పర్సన్ 2కి వచ్చినాయి. ఇప్పుడు ఈ వ్యక్తి మీద ఇతను ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచాడంటే 42,000 ఓట్స్ మెజారిటీ తోటి గెలిచాడు. వీళ్ళిద్దరికి పర్సంటేజెస్ డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 43 + 7 14% డిఫరెన్స్ ఉంది వీళ్ళిద్దరికి 14% డిఫరెన్స్. ఆ 14% డిఫరెన్సే 42,000 ఓట్స్ ఇతనికి ఎక్స్ట్రా వచ్చినాయి. సో కాబట్టి 14% వచ్చేసి 42,000. అయితే మనల్ని ఏమన్నాడు, ది నంబర్ ఆఫ్ టోటల్ ఓట్స్ పోల్డ్ ఈస్, టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చేసి 100%. 14% వచ్చేసి 42,000 అయితే 100% ఎంత? పర్సంటేజ్ విల్ గెట్ క్యాన్సిల్. 14 1s are 14, 3s are 42, రిమైనింగ్ 3 zeros. సో 100 into 3,000, దట్ ఈస్ 3 lakhs. టోటల్ ఓట్స్ ఎంత అంటే ఓట్స్ పోల్డ్ 3 lakhs. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ నెంబర్ when reduced by 10% gives 30, ద నెంబర్ ఈస్. ఒక నెంబర్ని మనం 10% రెడ్యూస్ చేస్తే 30 వస్తుంది. అయితే ఒరిజినల్ నెంబర్ ఎంత అడుగుతున్నాడు. సో మనకి ఏం తెలియదు కాబట్టి ఫస్ట్ నెంబర్ని 100 అనుకుందాం. 100లో 10% రెడ్యూస్ చేస్తే 90%. ఇప్పుడు ఏమన్నాడు మనకి, ఇట్ గివ్స్ 30. సో 100లో నుంచి 10% తగ్గిస్తే మనకి 30 వస్తుంది. ఈ 90% వచ్చేసి 30. 90% వచ్చేసి 30 అయినప్పుడు 100% ఎంత? 90 into 1/3తో మనం మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ 30 వస్తుంది. 90 into 1/3, 3 1s are 3 3s are. సో 100 into 1/3 మనకి ఫ్రాక్షన్ టేబుల్లో చెప్పాం 1/3 into 100. ఈ ఫ్రాక్షన్ని పర్సంటేజ్ కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100తో మల్టిప్లై చేయాలి. సో 1/3 అంటే మనకి 33 1/3. సో కాబట్టి మనం ఫ్రాక్షన్స్ నుంచి పర్సంటేజెస్ నుంచి ఫ్రాక్షన్స్ కొన్నిటిని బై హార్ట్ చేస్తే మనం చేయగలిగితే డైరెక్ట్గా ఆన్సర్ని సాల్వ్ చేయడానికి ఈజీగా ఉండదు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ an examination 70% of the total examine passed. If the number of failures is 420, the total number of examines is. టోటల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళని మనం ఫస్ట్ 100% అనుకుంటే ఇందులో 70% ఆఫ్ ది ఎగ్జామ్ రాసిన వాళ్ళు 70% పాస్ అయ్యారు. 70% పాస్ అయ్యారంటే రిమైనింగ్ 30% ఫెయిల్ అయ్యారని అర్థం. ఈ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ ఎంతమంది అంటే 420. ఎంతమంది ఫెయిల్ అయ్యారంటే 420 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు. 30% వచ్చేసి 420 అయినప్పుడు మళ్ళీ ఏమన్నాడు, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్జామిన్స్ 100% ఎంత అని అడుగుతున్నాడు. 30% వచ్చేసి 420 అయితే 0 0 క్యాన్సిల్, 3 1s are 3 4s are. సో 1% వచ్చేసి మనకి 14. అయితే 100% అంటే 100 into 14 1400. సో టోటల్ ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 1400. ఆప్షన్ ఏ. నెక్స్ట్ ప్రాబ్లం, 10% ఆఫ్ x ఈజ్ సేమ్ యాజ్ 20% ఆఫ్ y, దెన్ x ఈజ్ టు y. ఇప్పుడు ఈ సెంటెన్స్ని మనం ఫస్ట్ ఈక్వేషన్ రూపంలో రాసుకుందాం. 10% హాఫ్ అంటే ఇంటూ ఎక్స్ ఈజ్ సేమ్ యాజ్ 20% ఆఫ్ y. ఈజ్ అంటే మనం ఈజ్ ఈక్వల్ టు సేమ్ యాజ్ అన్నాడు కదా, 20% ఆఫ్ అంటే ఇంటూ y, దెన్ ఎక్స్ ఈజ్ టు y. మనల్ని ఎక్స్ ఈజ్ టు y అడిగాడు. పర్సంటేజ్ విల్ గెట్ క్యాన్సిల్. 10 1s are 10 2s are. x by y, వైని తీసుకొస్తే డినామినేటర్లోకి వెళ్తుంది. x by y దట్ ఈజ్ ఈక్వల్ టు 2/1. 1 అటు సైడ్ వెళ్తే డినామినేటర్లోకి వెళ్తుంది. మనల్ని x ఈజ్ టు y దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ టు 1. 2/1ని మనం 2 ఈజ్ టు 1గా రాసుకోవచ్చు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఇవి కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ పర్సంటేజ్ ఎంటీఎస్లో వచ్చినాయి. మనకి గత 7-8 సంవత్సరాల నుంచి వచ్చిన పర్సంటేజెస్ ప్రాబ్లమ్స్ని తీసుకొని మనం సాల్వ్ చేసాం. కాబట్టి మీరు పర్సంటేజ్ టాపిక్ కనుక గట్టిగా నేర్చుకోగలిగితే ఎంటీఎస్లో మీకు మినిమం 3 మార్క్స్ మ్యాక్సిమం 6 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పర్సంటేజెస్ని కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి. థ్యాంక్ యూ.